శ్రీమాత్ర నమః. ఒకే రాశిలో సూర్యుడు, శుక్రుడు ఈ 4 రాశుల వారి జీవితాల్లోకి అదృష్ట దేవత, ఆకస్మిక ధనలాభం, ఆ రాశుల వారిని గురించి, వారిపై అదృష్ట దేవత కురిపించబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశులను శుక్రగ్రహం ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావాలు నేరుగా ఆయా రాశులకు చెందిన వ్యక్తులపై ఉంటాయి. శుక్రుడు శుభాలను కలుగజేసే గ్రహం. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారికి మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం నమ్ముతోంది. శుక్రుడు ఇప్పటికే సింహరాశిలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో సూర్యుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించాడు. వీరిద్దరి కలయిక పలు రాశుల వారిని ప్రభావితం చేయనుంది. సింహరాశిలో సూర్యుడు, శుక్రుడు కలయికను ముఖ్యమైనదిగా జ్యోతిష శాస్త్రం భావిస్తుంది. ఈ సంయోగం అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. అయితే 4 రాశుల వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. ఫలితంగా ఈ 4 రాశుల వారు రాబోయే నెల రోజుల్లో పెద్ద విజయాలు సాధిస్తారు. శుక్ర సంచారం, సూర్య శుక్ర సంయోగం వల్ల ఈ రాశుల వారి జీవితాల్లోకి అదృష్ట దేవత రానుంది. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారికి సూర్య శుక్రుల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు అందుతాయి. కెరియర్లో ఊహించని విజయం వీరి సొంతం అవుతుంది. మీరు కోరుకున్న ధనం పొందుతారు. వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో నిలిచిపోయిన కార్యకలాపాలు కూడా మళ్ళీ ప్రారంభం కానున్నాయి. అందులో రెండవది సింహరాశి. సూర్య శుక్రుల కలయిక సింహరాశిలోనే జరుగుతుండడంతో ఈ రాశి వారికి వచ్చే నెల రోజులు చాలా శుభప్రదంగా ఉండనుంది. ఈ రాశి వారి జీవితాల్లో అకస్మాత్తుగా ఊహించని ధనలాభం పొందవచ్చు. అంతేకాకుండా డబ్బు సంపాదించడానికి మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆస్తి కూడా మీ చేతికి రానుంది. స్నేహాలు ప్రేమ సంబంధాలుగా మారవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అందులో మూడవది తులారాశి. తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు. సూర్యుడు, శుక్రుడు కలవడం వల్ల ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. వేతనాలు పెరిగే అవకాశం ఉంది. భారీ ప్యాకేజ్తో తులారాశి వారికి ఉద్యోగం ఆఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది. గ్రహస్థానం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే సమయం ఇది. అందులో నాలుగవది ధనుసు రాశి. ఒక నిర్దిష్ట ప్రణాళికను ధనుసు రాశి వారు ఆచరణలో పెట్టే సమయం ఇది. ఇది విజయవంతం అవుతుంది. ప్రేమ సంబంధాలలో మానసిక సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంటికి దగ్గర బంధువులతో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంది. వ్యాపార సంబంధిత పెట్టుబడులకు ఇది సరైన సమయం. అలాగే ఈ సమయంలో మీకు అన్ని వైపుల నుంచి శుభవార్తలు కూడా అందే అవకాశం ఉంది.